బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. తిరుపతి తుమ్మలగుంటలోని వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఇంట్లో సోదాలు జరుపుతుంది. సోదాల్లో 20 మంది అధికారుల టీం పాల్గొంది. లిక్కర్ స్కామ్ కేసులో A3 గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, A39 గా మోహిత్ రెడ్డి ఉన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. తిరుపతి తుమ్మలగుంటలోని వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఇంట్లో సోదాలు జరుపుతోంది. సోదాల్లో 20 మంది అధికారుల టీం పాల్గొంది. లిక్కర్ స్కామ్ కేసులో A3 గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, A39 గా మోహిత్ రెడ్డి ఉన్నారు. ఇటు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అయితే సిట్ దూకుడు పెంచింది. అందులో భాగంగా తుమ్మలగుంటలోని వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఇంట్లో అయితే సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏదైతే ఏపీ మద్యం కుంభకోణం కేసులో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదేవిధంగా దాని తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, అంటే A38 గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదేవిధంగా A39 గా ఉన్న మోహిత్ రెడ్డి విషయం తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు ఒక్కసారిగా దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే తిరుపతికి సమీపంలోని తుమ్మలగుంట ప్రాంతంలో ఉన్న చెవిరెడ్డి ఇంటికి నిన్న ఉదయం 20 మంది సిట్ అధికారులు అంతే పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహించడానికి వచ్చారు. అయితే నిన్న ఇంటి తాళాలు కూడా వేసేస్తుండడంతో వెనుదిరిగారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి ఏకకాలంలో పూర్తి స్థాయిలో ఒక 25 మంది వరకు సిట్ అధికారులు పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహిస్తున్నారు. వాళ్ళ ఇంట్లోని వారందరినీ కూడా పూర్తి స్థాయిలో విచారణ కావచ్చు, అదేవిధంగా వివిధ ఫైలుకు సంబంధించి అదేవిధంగా చాలా వరకు డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే పూర్తి వివరాలు వాళ్ళు వెల్లడించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సోదాలు ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేస్తున్న సిట్ అధికారుల వల్ల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నుంచి నిన్న మనం చెప్పుకున్నట్టు తాళాలు వేశారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒక పూర్తి స్థాయిలో అయితే సిట్ అధికారులు దూకుడు పెంచారనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పుడు చాలా వరకు అరెస్టుల నేపథ్యంలోనే మరోపక్క చిత్తూరు జిల్లాకి సంబంధించిన మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఇంట్లో కూడా గతంలో ఏదైతే సిట్ అధికారులు విచారణ అయితే చేపట్టారు. అప్పుడు కూడా తను సహకరిస్తారని చెప్పేసి కూడా నారాయణ స్వామి చెప్పడం, దాని తర్వాత వెంటనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో వచ్చి ఒకసారి సిట్ అధికారులు సోదాలు చేయడం ఇప్పుడు పూర్తి హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ లో కావచ్చు, చాలా చోట్ల హైదరాబాద్ కు సంబంధించి కొన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన కంపెనీల్లో కూడా ఏకకాలంలో కూడా సోదాలు చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు తుమ్మలగుంటలో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ ఇంట్లో మరోపక్క తెలంగాణలో కూడా 2-3 చోట్ల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి ఆఫీసులు ఉన్నాయి. వాటి పూర్తి స్థాయిలో అక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఏపీ లిక్కర్ స్కామ్ లో ఇది హాట్ టాపిక్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉండే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏపీ లిక్కర్ స్కామ్ లో ఒక్కసారిగా జైల్లో ఉన్న 79 రోజులుగా రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే 79 రోజుల తర్వాత ఒకసారిగా సిట్ అధికారులు ఒకసారి వచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో ఒకసారి సిట్ అధికారులు సోదాలు చేయడం తర్వాత ఉత్కంఠం అయితే రేపిందని చెప్పుకోవచ్చు. కిరణ్, మరి ఈ సోదాల్లో అయితే దాదాపు 20 మంది అధికారుల టీం పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు వారి దగ్గర నుంచి? అంటే సిట్ అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి వివరాలు అయితే బయటికి వెల్లడించే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో అన్ని కూడా గోప్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో తుమ్మలగుంట ప్రాంతమంతా కూడా తన నివాసం ఉంటున్న స్వగ్రామం. అక్కడ పూర్తి స్థాయిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు కూడా అక్కడ ఉంటారు. అన్ని కూడా వాళ్ళు ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలనేసి ఉద్దేశంతోనే ఉండాలనేసి కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే 25 మందికి పైగా సిట్ అధికారులు అక్కడ ఉన్నారు. అంతేకాకుండా పోలీసు బృందాలు కూడా పూర్తి స్థాయిలో అక్కడికి చేరుకున్నాయి. ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలైనా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కార్యకర్తలు కూడా భారీ ఎత్తున తుమ్మలగుంటకు చేరుకుంటున్నారు. అసలు ఏంది అనేసి ఇప్పటికే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బెయిల్ మీద బయట ఉన్న విషయం తెలిసిందే. అయితే చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి అనుచరులు కూడా భారీ స్థాయిలో తుమ్మలగుంటకు చేరుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ సిట్ అధికారులు దూకుడు పెంచారు. మరి సిట్ అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తనిఖీలు చేస్తున్నారు. మరి ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకున్నారు అనేది మాత్రం వాళ్ళు గోప్యంగా ఉంచారు. మరి అంటే సాయంకాలం లోపల వాళ్ళు ఏమన్నా ఈ డాక్యుమెంట్స్ సంబంధించి కావచ్చు పూర్తి వివరాలైనా వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.